హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనం జియాంగ్ బ్యాన్ని చూస్తాం. తను తన లైఫ్ మీద చాలా అప్సెట్గా ఉంటుంది. ఫస్ట్ తన అమ్మ చనిపోతారు. తన డాడీ ఏమో ఎప్పుడు తన స్టెప్ సిస్టర్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ తోడు తను ఇంకో 3 నెలలు మాత్రమే బ్రతుకుతుందని తనకి తెలుస్తుంది. తన టైం దగ్గర పడుతూ ఉండడం, తనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తను ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా చనిపోవాలనుకుంటుంది. అందుకే ఈరోజు తను లూజింగ్ అనే పర్సన్తో ఇంటిమేట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. స్కూల్ టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ సరదాగా ఒక మాట అడుగుతుంది. ఒకవేళ నీ లైఫ్లో లాస్ట్ 3 మంత్స్ మాత్రమే మిగిలి ఉంటే ఏం చేస్తావు అని. బ్యాన్కి స్కూల్ టైం నుంచి జంగ్ అంటే క్రష్. అందుకే నేను జంగ్తో పడుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఆ మాటని జోక్ లాగా తీసేసుకుంటుంది. కానీ బ్యాన్ మాత్రం మనసులో నేను జస్ట్ తనతో పడుకోవడమే కాదు, జంగ్ బాడీ మీద నా పేరు కూడా ఉండేలాగా చేస్తానని అనుకుంటుంది. ఈరోజు బ్యాన్ జంగ్తో గడపడానికి వెళ్తుంది. జంగ్ తనని చూసి నువ్వు ఎవరివి, నాకు డ్రగ్స్ ఇచ్చేంత ధైర్యం నీకెక్కడిది అని అడుగుతాడు. బ్యాన్ నేను నిన్ను హ్యాపీగా ఫీల్ చేయించబోతున్నాను, నువ్వు దాని మీద మాత్రమే ఫోకస్ చేయి, నా గురించి తెలుసుకుని ఏం చేస్తావు అని చెప్పి తనని కిస్ చేయబోతుంది. అప్పుడు జంగ్ నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. బ్యాన్ నవ్వుతూ అవునా, అయితే నువ్వు నిజంగానే నన్ను చంపాలనుకుంటున్నావా అని అంటూ తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో జంగ్ తన కంట్రోల్ని కోల్పోతాడు. ఇద్దరు ఇంటిమేట్ అయ్యాక బ్యాన్ తన బాడీ మీద తన పేరులోని ఫస్ట్ లెటర్ని టాటూగా వేస్తుంది. ఈ లైఫ్లో మనం ఎప్పటికీ ఒకటి కాలేము, కానీ నా పేరు మాత్రం ఎప్పుడూ నీ గుండెకి దగ్గరగా ఉంటుంది అని అనుకుంటుంది. అంతేకాకుండా తన ఫోటో కూడా క్లిక్ చేసుకుంటుంది. సడన్గా బ్యాన్కి కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. తన కండిషన్ చాలా వరస్ట్గా అయిపోతుంది. అద్దంలో తనని తను చూసుకొని నీకు జంగ్తో ఉండాలని కల ఉండేది, అది నెరవేరింది, ఇక నీకు ఇలాంటి రిగ్రెట్స్ లేవు అని అనుకుంటుంది. అప్పుడే తన డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్తారు. బ్యాన్ భయపడుతూ అక్కడికి వెళ్తుంది. డాక్టర్ ఎక్స్ప్రెషన్స్ చూసి నా కండిషన్ ఇంకా సీరియస్ అయిపోయిందా, ఏదైనా ఉంటే దాచకుండా చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ అలా ఏం లేదు, యాక్చువల్గా నీ రిపోర్ట్స్ వేరే పేషెంట్ రిపోర్ట్స్తో మారిపోయాయి, నీకు వచ్చిన జబ్బు ఏమంత డేంజర్ కాదు, జస్ట్ చిన్న స్టమక్ ఇన్ఫెక్షన్ అంతే అని చెప్తారు. అదే టైంలో టీవీలో న్యూస్ వస్తుంది. చైనాలోనే మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ అయిన లూ ఫ్యామిలీ వారసుడు తిరిగి వచ్చాడని. అది చూసి బ్యాన్ షాక్ అవుతుంది. జంగ్ ఎవరో కాదు, చైనాలోనే చాలా రిచ్ పర్సన్కి కొడుకు. తను ఇంత పవర్ఫుల్ పర్సన్ని గెలికానని తెలిసి బాగా భయపడిపోతుంది. వాళ్ళు తనని వదిలిపెట్టారని తెలిసి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ జంగ్ ఆ నైట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన సెక్రటరీ వచ్చి ఆ అమ్మాయి అబ్రాడ్కి పారిపోయింది, హోటల్ రూమ్లో తన ఇయర్ రింగ్ ఒకటి దొరికింది అని చెప్తాడు. జంగ్కి కోపం వస్తుంది. నేను అన్ని ఎయిర్పోర్ట్స్ని క్లోజ్ చేయించమని చెప్పాను కదా, తను ఎలా పారిపోయింది అని అరుస్తాడు. 3 ఏళ్ల తర్వాత బ్యాన్ మళ్ళీ చైనాకి తిరిగి వస్తుంది. ఇప్పుడు తను ఒక ప్రొఫెసర్ సైకాలజిస్ట్. తన బెస్ట్ ఫ్రెండ్ షాహు తనతో మన కొత్త క్లయింట్ చాలా రిచ్ ఫ్యామిలీ పర్సన్, ఈ ఆపర్చునిటీని అసలు వదులుకోవద్దు అని చెప్తుంది. బ్యాన్ తన ఫ్రెండ్కి థ్యాంక్ యూ అని చెప్తుంది. అబ్రాడ్లో తను సెటిల్ అవ్వడానికి షాహుని హెల్ప్ చేసి ఉంటుంది. అప్పుడు షాహు నీ డాడీ స్టెప్ సిస్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. బ్యాన్ నేను మా మామ్ వస్తువుల్ని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను, వాళ్ళకి బుద్ధి చెప్తానని అంటుంది. షాహు తన క్లయింట్ ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. ఆ పేషెంట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నాడని, తన నేచర్ చాలా డామినేటింగ్ అని తెలుస్తుంది. బ్యాన్ ఆ పేషెంట్ని కలవడానికి వెళ్ళినప్పుడు బట్లర్ యంగ్ మాస్టర్ ఇప్పుడే వస్తారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తాడు. అక్కడ కొన్ని బుక్స్ చూసిన బ్యాన్ ఏంటి ఇంత డామినేటింగ్ ప్రెసిడెంట్ రొమాన్స్ నవల్స్ చదువుతాడా అని షాక్ అవుతుంది. సడన్గా లైట్స్ అన్నీ పోతాయి. ఒక పర్సన్ వచ్చి కోపంగా నువ్వు ఎవరివి అని అడుగుతాడు. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టుందని బ్యాన్ అనుకుంటుంది. తను ఒక సైకాలజిస్ట్ని అని చెప్పినా అతను నమ్మడు. నా బుక్స్ని తాకే ధైర్యం నీకెలా వచ్చింది అని అరుస్తాడు. బ్యాన్ వెంటనే లైట్ స్విచ్ ఆన్ చేస్తుంది. ఎదురుగా జంగ్ని చూసి షాక్ అవుతుంది. బ్యాన్ తన ఐడి కార్డు చూపిస్తుంది. జంగ్ తనని డాక్టర్ అని నమ్మి సారీ చెప్తాడు. బ్యాన్ మనసులో ఇతను నిజంగానే జంగ్, కానీ ఇతనికి మెంటల్ డిజార్డర్ ఎప్పుడొచ్చింది అని ఆలోచిస్తుంది. జంగ్ తన పెద్ద క్లయింట్ కావడంతో ఏం చేయాలో అర్థం కాదు. పేరు అడిగితే తను లూ గ్రూప్ ప్రెసిడెంట్ లూ జంగ్ అని చెప్తాడు. బ్యాన్ భయపడిపోతుంది.
ఒకవేళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తను బతకడం కష్టమని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అప్పుడు జంగ్ మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నామా అని అడుగుతాడు. బ్యాన్ మేనేజ్ చేస్తూ నేను చాలా పాపులర్, అందుకే నా ఫేస్ మీకు అలా అనిపించవచ్చు, మనం ఇంతకుముందు ఎప్పుడూ కలవలేదు అని చెప్తుంది. కానీ జంగ్కి ప్రతి విషయం క్లియర్గా గుర్తుంది. తను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడంతే. ఈ అమ్మాయి నా ముందే తెలివిగా ఉండాలని చూస్తుందని మనసులో అనుకుంటాడు. జంగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటాడు. బ్యాన్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఫీల్ చేయమంటుంది. తనకి నిజంగా ఏదైనా గుర్తేమో అని టెస్ట్ చేయడానికి. రిజల్ట్ చూసి నీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, నేను నిన్ను ట్రీట్ చేయలేను, వేరే స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి పారిపోవాలని చూస్తుంది. కానీ జంగ్ నన్ను ట్రీట్ చేయకుండానే ఒక క్వశ్చన్ పేపర్ చూసి ఎలా జడ్జ్ చేస్తారు, మీరు చాలా మంచి సైకాలజిస్ట్ కదా అని ఆపుతాడు. వార్నింగ్ ఇస్తున్నట్టుగా జంగ్ తన దగ్గరికి వచ్చి ఏ అమ్మాయి నా దగ్గరికి రావడం నాకు నచ్చదు, కానీ నువ్వు స్పెషల్ అనిపిస్తుంది, నువ్వు నా దగ్గరికి వచ్చినా నాకు ప్రాబ్లం అనిపించడం లేదు అని అంటాడు. బ్యాన్ తను టెస్ట్ చేస్తున్నాడని అర్థం చేసుకుని నేను ఒక డాక్టర్ లాగా అప్రోచ్ అవుతున్నాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అని చెప్తుంది. చివరికి బ్యాన్ నేను మీకు హెల్ప్ చేయలేక కాదు, చేయాలని లేదు, నేను కలిసిన పేషెంట్స్ అందరూ సూసైడ్ చేసుకునేలాగా ఉండేవాళ్ళు, కానీ మీలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళేటప్పుడు తన ఇయర్ రింగ్ అక్కడే ఒకటి పడిపోతుంది. అది చూసి జంగ్ నవ్వుతాడు. బయట బ్యాన్ టెన్షన్ పడుతూ మళ్ళీ ఇతని ఎందుకు ఎదురుపడాలి దేవుడా, మళ్ళీ జంగ్ నా కళ్ళ ముందు పడకూడదని ప్రే చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి జంగ్ తనని పిలుస్తాడు. బ్యాన్ పారిపోతూ ఉంటే తన దగ్గరకు వచ్చి నీ ఇయర్ రింగ్ అని ఇస్తాడు. బ్యాన్ అది పెట్టుకోలేకపోతూ ఉంటే జంగ్ హెల్ప్ చేస్తానంటాడు. వద్దు అని చెప్పినా వినకుండా జంగ్ ఆ ఇయర్ రింగ్ తీసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో బ్యాన్ ఫాదర్ తన స్టెప్ సిస్టర్ జైనీకి కాల్ చేసి మిస్టర్ లూని సరిగ్గా సారీ అడుగు, చిన్నప్పుడే గ్రాండ్ పేరెంట్స్ వల్ల లూ ఇంకా జియాంగ్ ఫ్యామిలీల మధ్య పెళ్లి సంబంధం కుదిరింది. మిస్టర్ లూకి మన ఫ్యామిలీలో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ తన డాడీ మాటని కాదనలేడు. అప్పుడే తన స్టెప్ సిస్టర్ జైని బ్యాన్ని చూస్తుంది. బ్యాన్ అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చిందని తన డాడీకి చెప్తుంది. అది విన్న తన డాడీ షాక్ అవుతాడు. అక్కడ జంగ్ బ్యాన్కి ఇయర్ రింగ్ పెడుతూ ఉంటే తను సిగ్గుపడుతూ ఉంటుంది. జంగ్ ఏమైంది, నీ చెవులు ఇంత ఎర్రగా ఎందుకు అయిపోయాయి అని అడుగుతాడు. బ్యాన్ బహుశా ఇక్కడ చాలా వేడిగా ఉన్నట్టుంది, అందుకే ఏమో అని సాకు చెప్తుంది. జంగ్ ఈ మూన్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉన్నాయని అంటాడు. ఆ ఇయర్ రింగ్స్ తనకి చిన్నప్పుడు తన ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. బ్యాన్ అవును, ఇవి నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారు, అది ఎవరో సరిగ్గా నాకు గుర్తులేదు, బహుశా నా బ్రదర్ అయి ఉండొచ్చు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి జింగ్ అనే ఒక అబ్బాయి వస్తాడు. నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను, నువ్వు చైనాకి తిరిగి వచ్చావని నాకెందుకు చెప్పలేదు అని అంటూ బ్యాన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసి జంగ్ అస్సలు తట్టుకోలేకపోతాడు. చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. జింగ్ మా మమ్మీ పెట్టే టార్చర్ని డీల్ చేయడంలో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు. బ్యాన్ ముందు నన్ను వదులు అని అంటున్నా వినకుండా జింగ్ తనని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు జంగ్కి బ్యాన్ మీద కోపం వస్తుంది. 3 ఏళ్ల క్రితం నన్ను రెచ్చగొట్టావు, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా, నువ్వు నా నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేవని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత షాహు బ్యాన్కి ఒక బిల్డింగ్ చూపించి అది వాళ్ళ కంపెనీ అని చెప్తుంది. ఆ కంపెనీ కండిషన్ చాలా ఘోరంగా ఉంటుంది. షాహు మనం ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి లాస్లోనే ఉంది, అందుకే ఇక్కడే తక్కువ రెంట్కి ఉంటూ కంపెనీని నడపాలి అని చెప్తుంది. బ్యాన్ సారీ, నేను రీసెంట్గా ఆ కౌన్సిలింగ్ తీసుకోనని చెప్పేశాను కదా అని ఫీల్ అవుతుంది. షాహు పర్లేదు, ఆ క్లయింట్ జంగ్ అని నీకు తెలియదు కదా, అయినా స్కూల్ టైంలోనూ జంగ్ కోసం పిచ్చిదానిలాగా తిరిగేదానివి కదా, ఇది మంచి ఛాన్స్, కౌన్సిలింగ్ వంకతో నువ్వు జంగ్కి మళ్ళీ దగ్గరవ్వచ్చు కదా అని అంటుంది. బ్యాన్ అవన్నీ పాత మాటలు, ఇప్పుడు అలాంటివేం లేవు అని కొట్టిపారేస్తుంది. షాహు వదలకుండా నువ్వు అబ్రాడ్లో అంత చదువుకుని వచ్చావు, నువ్వు ఫేమస్ సైకాలజిస్ట్ జూనోవి, అలాంటిది జంగ్కి ట్రీట్మెంట్ ఇవ్వలేవా, లేకపోతే తన మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా, తన దగ్గరికి వెళ్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనని భయపడుతున్నావా అని అడుగుతుంది. బ్యాన్ చూడు నోర్మై, అలాంటిది ఏం లేదు అని అరుస్తుంది. అప్పుడే జైని వాళ్ళ ఆఫీస్ సామాన్లు బయట పడేయడం వాళ్ళు చూస్తారు. బ్యాన్ వెంటనే వెళ్ళి తన డాడీని జైనీని ఆపుతుంది.
తన డాడీ కోపంగా నువ్వు మళ్ళీ తిరిగొచ్చేంత ధైర్యం ఎలా చేశావని అరుస్తాడు. 3 ఏళ్ల క్రితం తన డాడీ తనని బెదిరించుంటాడు. నువ్వు బతకాలంటే సైలెంట్గా ఈ సిటీ వదిలి వెళ్ళిపో అని. బ్యాన్, నేను అబ్రాడ్ వెళ్ళినా మీరు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నా పేరు చెడగొట్టడానికి అక్కడ నా పేషెంట్స్ని కూడా రెచ్చగొట్టారు. ఒకవేళ నేను నరకానికి వెళ్లాల్సి వస్తే మిమ్మల్ని కూడా నా వెంటే తీసుకెళ్తానని వార్నింగ్ ఇస్తుంది. జైని, నీకంత సీన్ ఉంటే చిన్నప్పుడు పదే పదే ఐసీయూలో ఎందుకు జాయిన్ అయ్యేదానివి అని వెక్కిరిస్తుంది. బ్యాన్ వెంటనే జైని చెంపని పగలగొడుతుంది. తన డాడీతో, మీరు మీ ముద్దుల కూతుర్ని భలే పెంచారు కానీ వెటకారం కానీ. జైనితో, నేను ఎన్నిసార్లు ఐసీయూకి వెళ్ళానో దానికి డబుల్ లెక్క నీ దగ్గర వసూలు చేస్తానని చెప్తుంది. బ్యాన్ వెళ్తూ ఉంటే తన డాడీ లూజెంగ్కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. బ్యాన్, అవునా, లూజెంగ్ అంటే లూ గ్రూప్కి ప్రెసిడెంట్ కదా, తను చాలా పవర్ఫుల్ పర్సన్ కదా, అంటే నేను తనతో పడుకుంటే మీరు నన్నేమీ చేయలేరన్నమాట అని తిప్పి కొడుతుంది. జైని, అలాంటి కళలు కనకు, నేను ఫేమస్ పెయింటింగ్ ఆర్టిస్ట్ని, జంగ్ నాకే దక్కుతాడు, మా ఇద్దరికి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది అని అరుస్తుంది. బ్యాన్, నువ్వు లంచాలు ఇచ్చి ఆర్టిస్ట్ అయ్యావు, అయినా నేను కూడా జియాంగ్ ఫ్యామిలీ కూతుర్నే అన్న విషయం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతుంది. తన కంపెనీని మళ్ళీ దారిలోకి తీసుకుని రావాలంటే జంగ్ కౌన్సిలింగ్కి ఓకే చెప్పాలని బ్యాన్ డిసైడ్ అవుతుంది. అప్పుడే జంగ్ నుంచి బ్యాన్కి కాల్ వస్తుంది. బ్యాన్ ధైర్యం చేసి లిఫ్ట్ చేస్తుంది. జంగ్, డాక్టర్ జియాంగ్, మీరు నా విషయంలో నిజంగానే ఓటమిని ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు. బ్యాన్, లేదు, నేను మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అని చెప్తుంది. బ్యాన్ మనసులో, నేను జంగిని వాడుకోవాలనుకుంటున్నాను కానీ ఇది నాకే రివర్స్ అవుతుందేమో అని భయపడుతుంది. 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి వల్ల, ఆ అమ్మాయి బ్యాన్ అనే విషయం జంగ్కి బాగా తెలుసు. జంగ్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నారని బ్యాన్కి అర్థమవుతుంది. బ్యాన్ జంగ్ని, ఒకవేళ ఆ అమ్మాయి మీకు ఎదురు పడితే ఏం చేస్తారు అని అడుగుతుంది. జంగ్, అది టైం వచ్చినప్పుడు చెప్తానని అంటాడు. ఆ మాటకి బ్యాన్ భయపడుతుంది. సాయంత్రం జంగ్ తనని ఇంటికి పిలుస్తాడు. బ్యాన్ తన ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తుంది. జంగ్ కళ్ళకి గంతలు కట్టుకుని పడుకొని ఉంటాడు. బ్యాన్ తన పక్కనే ఉంటుంది. బ్యాన్ తన థెరపీ కంటిన్యూ చేయమంటుంది. అప్పుడే బ్యాన్కి జింగ్ నుంచి కాల్ వస్తుంది. అది చూసి జంగ్ జెలసీ ఫీల్ అయ్యి తలనొప్పి వస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. బ్యాన్ కంగారుగా, ఏమైంది, బాగానే ఉన్నారా, కంటిన్యూ చేద్దామా అని అడుగుతుంది. జంగ్, పర్లేదు, నా గురించి వరీ అవ్వకండి, ముందు మీ బాయ్ ఫ్రెండ్ కాల్ మాట్లాడండి అని కుళ్ళుకుంటూ అంటాడు. బ్యాన్, తను నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెప్పగానే జంగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్యాన్ తనకి వాటర్ ఇస్తుంది. జంగ్, ఇదేం థెరపీ అని అడుగుతాడు. బ్యాన్, ఇది CBT ఎక్స్పోజర్ థెరపీ, పాత బాధాకరమైన విషయాలని ఫేస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఫస్ట్ డే మీరు చాలా బాగా కోఆపరేట్ చేశారని చెప్తుంది. బ్యాన్ తనని టచ్ చేసినప్పుడు జంగ్కి చాలా బాగా అనిపిస్తుంది. తనని దొంగచాటుగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. బ్యాన్, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే జంగ్, మీరు చాలా ప్రొఫెషనల్, మీ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తాడు. బ్యాన్, ఈరోజు ట్రీట్మెంట్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందని చెప్పి మెడిసిన్ వేసుకో, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయని చెప్పి బ్యాన్ వెళ్ళిపోతూ ఉంటే జంగ్ తనని తన వైపుగా లాక్కుంటాడు. బ్యాన్, నాకేదో గుచ్చుకుంటుంది అని అంటుంది. బ్యాన్ మనసులో, ఈ పర్సన్ బాడీ ఏంటి ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అని అనుకుంటుంది. జంగ్, నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి జేబులో నుంచి ఒక బాక్స్ని తీసి, ఇది నా తరపు నుంచి నీకు గిఫ్ట్ అని ఇస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో మూన్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. అది చూసి తను భయపడిపోతుంది. ఎందుకంటే తను 3 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఇయర్ రింగ్ లాగే అది ఉంటుంది. జంగ్ నన్ను గుర్తుపట్టేశాడా ఏంటి అని తను టెన్షన్ పడుతుంది. తర్వాత బ్యాన్ జింగ్తో ఉన్నప్పుడు కూడా ఆ ఇయర్ రింగ్స్ చూస్తూనే ఉంటుంది. జింగ్, ఏమైంది, ఎక్కడ ఉన్నావని అడిగితే బ్యాన్ ఆ ఇయర్ రింగ్స్ చూపించి, ఈ 2 సేమ్ ఉన్నాయా అని అడుగుతుంది. జంగ్ ఏమో, నీ దగ్గర ఉన్న పాత ఇయర్ రింగ్ పేరు పాడైపోయింది కదా, అందుకే సేమ్ పేరు తీసుకొచ్చానని చెప్పి ఉంటాడు. జింగు ఆ ఇయర్ రింగ్స్ చూసి, లేదు, ఒకటి పాతది ఒకటి కొత్తదిలాగా ఉన్నాయని చెప్తాడు. దాంతో బ్యాన్, నేను అనవసరంగా డౌట్ పడుతున్నానేమో, జంగ్ నన్ను గుర్తుపట్టి ఉండట్లే అని అనుకుంటుంది. జింగు తన అమ్మ ముందు బ్యాన్ ఇంకా తన లవర్స్ అని నమ్మించడానికి బ్యాన్ని కపుల్ రింగ్స్ కొనడానికి తీసుకుని వెళ్తాడు. బ్యాన్ ఒక రింగ్ సెలెక్ట్ చేస్తే జింగ్ అది తన వేలికి పెడతాడు. సరిగ్గా అక్కడికే జంగ్ కూడా వస్తాడు. జంగ్ సెక్రటరీ, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అందుకే ఆ కపుల్ రింగ్స్ కొంటున్నారు. ఆ అబ్బాయి హ్యాండ్సమ్గా, అమ్మాయి బ్యూటిఫుల్గా ఉన్నారు, ఇద్దరి జోడీ బాగుంది అని అంటాడు. జంగ్ కోపంగా తనని చూస్తూ,
బహుశా నీ కళ్ళు పాడైపోయి ఉంటాయని తిడతాడు. రాత్రిపూట జంగ్ బ్యాన్కి పదే పదే కాల్ చేస్తూనే ఉంటాడు. బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైంది అని అడిగితే జంగ్ డాక్టర్ జియాంగ్ ప్లీజ్ నన్ను కాపాడండి అని అంటాడు. జంగ్ చాలాసేపటి నుంచి బ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనకి 3 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయిన మ్యాటర్లన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తర్వాతి సీన్లో జంగ్ తన మెడిసిన్స్ కింద పడేస్తాడు. అప్పుడే బ్యాన్ అక్కడికి వస్తుంది. తనని చూడగానే జంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ బ్యాన్ మాత్రం తను ఏం చేయబోతున్నాడు అని భయపడుతూ ఉంటుంది. 3 ఏళ్ల క్రితం బ్యాన్ ఎలాగైతే జంగ్ కళ్ళకు గంతులు కట్టిందో ఇప్పుడు జంగ్ కూడా బ్యాన్ కళ్ళకి గంతులు కడతాడు. ఆ రోజులాగే తన లిప్స్కి కేక్ని పూస్తాడు. బ్యాన్ లాగే తనని దగ్గరికి లాక్కుని ప్యాషనెట్గా కిస్ చేస్తాడు. ఈ ఫీలింగ్ నీకు తెలిసినట్టుగా ఉందా అని అడుగుతాడు. బ్యాన్ తనని ఆపడానికి ట్రై చేసినా జంగ్ మళ్ళీ కిస్ చేసి ఖచ్చితంగా నీకేదో గుర్తొచ్చే ఉంటుంది అని అంటాడు. బ్యాన్ నాకేమీ అర్థం కావడం లేదు అని అబద్ధం చెప్తుంది. జంగ్ నువ్వు నిజంగా చాలా అల్లరి పర్సన్వి అని మళ్ళీ కిస్ చేస్తాడు. బ్యాన్ అంటే నీకు జబ్బు లేదు, జస్ట్ యాక్ట్ చేస్తున్నావా అని అడుగుతుంది. జంగ్ నేను యాక్ట్ చేస్తున్నానో లేదో నీకు థెరపీ చేస్తున్నప్పుడు అర్థం కాలేదా అని అంటాడు. బ్యాన్ నన్ను వెళ్ళనివ్వు అని అంటే జంగ్ సైలెంట్గా ఉంటూ నాకు కొత్తగా ట్రై చేయడం ఇష్టం అని చెప్తాడు. బ్యాన్ నువ్వు నాతో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయలేవు, అసలు నువ్వు మొగోడివేనా అని రెచ్చగొడుతుంది. జంగ్ నువ్వు చాలా నాటీవి అని తనని ఎత్తుకొని తీసుకెళ్తాడు. బ్యాన్ వదలమని అరుస్తూ ఉంటే తనని కిందకి దించి మెల్లగా తన వైపు వస్తూ ఉంటాడు. బ్యాన్ వెనక్కి వెళ్తూ స్విమ్మింగ్ పూల్లో పడిపోతూ ఉంటే జంగ్ పట్టుకుంటాడు. కానీ మళ్ళీ చెయ్యి వదిలేస్తాడు. బ్యాన్ దాంతో వాటర్లో పడిపోతుంది. జంగ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ నీళ్ళలో ఇలా ట్రై చేసి ఉండరు కదా అని చెప్పి తను కూడా నీళ్ళలోకి దిగేస్తాడు. బ్యాన్ నీకు ఇదంతా ఇంట్రెస్టింగ్గా ఉందా అని అడిగితే నీళ్ళలో ఫన్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని చెప్పి సడన్గా కిస్ చేస్తాడు. నువ్వు రిలాక్స్గా ఉండు, నీకు నచ్చుతుంది అని అంటాడు. 3 ఏళ్ల క్రితం తను జంగుతో అన్న మాటలే ఇవి అని బ్యాన్కి గుర్తుకొస్తుంది. ఇతను నన్ను భయపెట్టాలని చూస్తున్నాడని అనుకుని బ్యాన్ వాటర్లో మునిగిపోయి సడన్గా బయటకు వచ్చి జంగిని కిస్ చేస్తుంది. ఇద్దరూ మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. మార్నింగే జంగు పక్కన పడుకొని ఉండడం చూసి బ్యాన్కి రాత్రంతా జరిగింది గుర్తుకొస్తుంది. నేనేం చేసేసాను అని బ్యాడ్గా ఫీల్ అవుతుంది. చేతులు కట్టేసి ఉండడంతో తను కట్లు విప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే జంగ్ తనని హక్ చేసుకొని పడుకుంటాడు. బ్యాన్ ఒక రాత్రి నేను నీతో పడుకున్నాను, ఒక రాత్రి నువ్వు నాతో, కాబట్టి మన లెక్క సరిపోయింది అని అంటుంది. కానీ జంగ్ తనని దగ్గరికి లాక్కొని ఫోర్స్గా కిస్ చేయబోతే బ్యాన్ కోపంతో తనని చెంపదెబ్బ కొడుతుంది. ఇది మరీ టూ మచ్ అవుతుంది అని అరుస్తుంది. జంగ్ నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ అని అంటాడు. బ్యాన్ ఈ ప్రపంచంలో రెస్పాన్సిబిలిటీ లాంటివి ఏమీ ఉండవు, అసలు నీకు నా నుంచి ఏం కావాలి అని అడుగుతుంది. జంగ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఈ సైకలాజికల్ ట్రామా వచ్చింది. నా కండిషన్ అంత సీరియస్ కాకపోయినా నాకు నిద్ర పట్టడం లేదు, నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, అందుకే నువ్వు నా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్తాడు. బ్యాన్ కూడా సరే నేను నిన్ను నయం చేస్తాను, అంతకు మించి నేను నీకు ఏమీ ఇవ్వలేను అని అంటుంది. జంగు వలన మీరిద్దరూ వెడ్డింగ్ రింగ్స్ కొంటూ ఉండడం నేను చూశానని అడుగుతాడు. బ్యాన్ మనసులో అంటే ఆ రోజు జంగ్ కూడా అక్కడే ఉన్నాడనమాట అని అనుకుంటుంది. బ్యాన్ అబద్ధం చెప్తూ నేను జింగ్ చాలా ఇయర్స్గా డేటింగ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం, నువ్వు చైనాలోనే రిచెస్ట్ పర్సన్వి, వేరే వాడి వైఫ్ గురించి నువ్వు ఆలోచించకూడదు అని వార్నింగ్ ఇస్తుంది. జంగ్ మరి నాతో పడుకున్నావు కదా దాని సంగతి ఏంటి అంటే బ్యాన్ అది జస్ట్ ఫన్ కోసం మాత్రమే, నిన్న నైట్ నేను బాగా ఎంజాయ్ చేశాను, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న జంగ్కి పిచ్చ కోపం వస్తుంది. ఇక్కడ జైని డాడీ జంగ్ని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించమని జైనికి చెప్తాడు. అందుకే జైని జంగ్ని కలవడానికి వస్తుంది. యాక్చువల్గా అంతకుముందు 2 ఫ్యామిలీలు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే జంగ్కి ఇష్టం లేక మధ్యలోనే లేచి వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఇంత ఫేమస్ ఆర్టిస్ట్ని అయ్యుండి కూడా ఇంత అవమానం భరించాలా అని జైని అనుకుంటుంది. డోర్ తెరిచిన సౌండ్ విని జైని అంటుంది, బ్రదర్ జంగ్ నేను నిజంగా మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నాను, లాస్ట్ టైం మీరు నాతో వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి రాలేదు అని జైని కోపంగా ఉంటుంది. అక్కడ బ్యాన్ని చూడగానే తనకి ఇంకా కోపం వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అరుస్తుంది. బ్యాన్ కావాలని తనకి కనిపించేలాగా లవ్ బైట్ చూపించి నేను జంగ్ ఏం చేస్తున్నామో నీకు ఇంకా అర్థం అవ్వడం లేదా అని అడుగుతుంది. జైని నువ్వు నీ మామ్ లాగే తయారయ్యావు కదా అని వెటకారం చేస్తుంది. అది విన్న బ్యాన్కి కోపం వచ్చి నీ ప్రాణం మీద నీకు ప్రేమ లేదనుకుంటా,
మా అమ్మ గురించి నోరు పారేసుకోకు. నువ్వు జియాంగ్ ఫ్యామిలీలో అక్రమంగా పుట్టిన కూతురువని మర్చిపోకు. మా పేరెంట్స్ మధ్యకు వచ్చిన మిస్టర్స్ కూతురువి నువ్వు, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక బ్యాన్ జింగుతో కలిసి కొన్ని ఫొటోస్ని దిగుతుంది. మీ అమ్మకి ఎవిడెన్స్ చూపించడానికేనా ఇదంతా అని బ్యాన్ అడుగుతుంది. బ్యాన్ తనకి ఆ ఫొటోస్ని చూపిస్తూ ఉంటుంది. అదే టైంలో జంగ్ కూడా అదే క్లబ్లో ఉంటాడు. తన డాడీ జంగ్ని జియాంగ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే జంగ్ బ్యాన్ ఇంకా జింగ్ క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారని పొరపాటు పడతాడు. జంగ్ తన డాడీతో సరే నేను పెళ్లికి రెడీ అని చెప్పి కోపంగా వచ్చి బ్యాన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. బ్యాన్ జింగ్ని హెల్ప్ చేయమని సైగ చేస్తుంది. కానీ జంగ్ కోపంగా చూడగానే జింగ్ భయపడిపోతాడు. జింగ్ లోపల మాత్రం వీళ్ళిద్దరిని చూసి హ్యాపీగానే ఫీల్ అవుతాడు. జంగ్ బ్యాన్ని గోడకి అదిమి పట్టుకోగానే బ్యాన్ ఏమైంది, పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. జంగ్ పిచ్చి పడితే నీతోనే ఏదైనా చేయగలను అని అంటాడు. బ్యాన్ నువ్వు నార్మల్గానే ఉన్నావు, నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటే ఇంకా ఆ పర్సన్ దగ్గరే ఉన్నావా అని అడుగుతాడు. బ్యాన్ దీన్నే ప్రేమ అంటారు. జింగ్ చుట్టూ ఎంతమంది అమ్మాయిలున్నా నా ప్రేమ తగ్గదు, నువ్వు కావాలనుకుంటే నీతో కూడా ఆడుకుంటానని రెచ్చగొడుతుంది. జంగ్ గోడని గట్టిగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చి జింగ్ని చితకబాస్తాడు. బ్యాన్కి దూరంగా ఉంటూ అంటే జింగ్, బ్యాన్ వల్లే నన్ను కొడుతున్నావా? మా అమ్మ ఫోర్స్ వల్ల తనతో కలిసి కపుల్ లాగా యాక్టింగ్ చేస్తున్నాను. బ్యాన్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, మేమిద్దరం జస్ట్ చిన్నప్పటి ఫ్రెండ్స్ మాత్రమే, ఖచ్చితంగా చెప్తున్నా. బ్యాన్ సింగిల్ అని చెప్తాడు. అది విన్న జంగ్కి పిచ్చ కోపం వస్తుంది. అంటే తను ఇప్పటిదాకా ఆ అమ్మాయి చేతిలో మోసపోయాడన్నమాట అని. తర్వాత జంగ్ తన మెడిసిన్ తీసుకొచ్చిన షాహుని బ్యాన్ ఎక్కడ అని అడుగుతాడు. షాహు తను బిజీ అని చెప్తే నన్ను పిచ్చోడిని చేయకు అని కోప్పడతాడు. షాహు లేదు, తను మీ గురించి చాలా కేర్ తీసుకుంటుంది, మీకోసం టీ కూడా పంపింది అని అంటుంది. తర్వాత షాహు బ్యాన్తో మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది? మెడిసిన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నన్ను చంపేసేలాగా చూశాడని అడుగుతుంది. బ్యాన్ గ్రాడ్యుయేషన్ ముందు తనకి నా జబ్బు గురించి తెలిసినప్పుడు నేను జంగ్తో ఇంటిమేట్ అయ్యాను అని షాకి చెప్తుంది. అది విని తను షాక్ అవుతుంది. అదే టైంలో బార్లో జంగ్ తన సెక్రటరీ నుంచి ఆ నైట్ బ్యాన్ తనతోనే ఉందని తెలుసుకుంటాడు. షాహు నువ్వు అబ్రాడ్ నుంచి రాగానే జంగ్ నీ వెంట పడ్డాడు, బహుశా తను నిన్ను లవ్ చేస్తున్నాడేమో అని అంటుంది. జంగ్ పక్కనే వచ్చి కూర్చుంటాడు. బ్యాన్ ఈ కాలంలో లవ్లు లేవు, అన్ని నాటకాలే అని తన చిన్నప్పటి చేదు జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటుంది. తన అమ్మ చనిపోయాక తన డాడీ మిస్ట్రెస్ని ఇంటికి తీసుకొని రావడం, తను ఆవిడని అమ్మ అని పిలవనని గొడవ పడ్డం అంతా గుర్తుకొస్తుంది. ఆ బాధలో బ్యాన్ నేను చనిపోయే ముందు జంగ్తో పడుకోవాలనుకున్నాను అంతే, నాకు తన బాడీ అంటేనే ఇష్టమని అంటుంది. తను జంగ్ని అస్సలు లైక్ చేయడం లేదని బ్యాన్ గొప్పలు చెప్తుంది. అది విన్న జంగ్కి మంట పుడుతుంది. వెంటనే బ్యాన్ని తన దగ్గరికి లాక్కుని డ్రామా అని తెలిసిపోయింది అని అంటాడు. బ్యాన్ జంగ్ తనని మోసం చేశాడని ఫీల్ అవుతుంది. జంగ్ అంటే నువ్వు నా బాడీ కోసమే నాతో పడుకున్నావా, నాతో జస్ట్ ఫన్ కోసమేనా అని అడుగుతాడు. బ్యాన్ కూడా అవును, నువ్వు విన్నది నిజమే అని చెప్తుంది. అసలు నిజం ఏంటంటే జంగ్ కూడా చిన్నప్పటి నుంచే బ్యాన్ని లవ్ చేస్తూ ఉంటాడు. తను బ్యాన్ని దొంగచాటుగా చూస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ బ్యాన్కి తను కూడా తనని లవ్ చేస్తున్నాడని అసలు తెలీదు. అప్పుడే బ్యాన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే జంగ్ తనని డైరెక్ట్గా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక బ్యాన్ కారులో వెళ్ళిపోతూ ఉంటే జంగ్ తనని ఆపి నిజంగా నీకు నా బాడీ అంటేనే ఇష్టమా అని అడుగుతాడు. నేను నీతో మాత్రమే పడుకోలేదని కూడా అంటుంది తను. జంగ్ ఆ మాటలకి చాలా బాధపడతాడు. ఇంకా బ్యాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. జంగ్ మనసులో బ్యాన్ అన్న మాటలే తిరుగుతూ ఉంటాయి. తను చాలా కోపంగా ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ చెంగ్ వచ్చి నీ సెక్రటరీ చెప్పాడు నువ్వు సరిగ్గా తినట్లేదని, ఆఫీస్కి రావట్లేదని. అసలు నీకేమైంది, నీ గుండె పగిలిందా ఏంటి, అసలు నీకెప్పుడు లవ్ పుట్టింది అని అడుగుతాడు. జంగ్ ఆ అమ్మాయి చాలా క్రూయల్ పర్సన్, తనకి నా మీద లవ్ లేనప్పుడు నాతో ఎందుకు పడుకుంది అని అరుస్తాడు. జంగ్ మళ్ళీ తన లైఫ్లో వేరే ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి జంగ్ తనకి ఒక మెయిల్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అని అంటాడు. జంగ్ నాకు అర్థమైంది, ఆ అమ్మాయి ఏదో డ్రామాలో ఉంది, అందుకే ప్రేమని నమ్మట్లేదు, నేను సైకాలజీ చదివాను, నాకు తెలుసు అని చెప్తాడు. జంగ్ కానీ తను కూడా సైకాలజిస్టే కదా, తనని అర్థం చేసుకోలేదా అంటే జంగ్ డాక్టర్సే కొన్నిసార్లు తమని తాము ట్రీట్ చేసుకోలేరు అని అంటాడు. అప్పుడు జంగ్ బ్యాన్ ఏ సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకుంటాడు. జంగ్ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో షాహు తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. జంగ్ బ్యాన్ గురించి అడుగుతాడు. షాహు బ్యాన్ ఇప్పుడు తన క్లయింట్తో బిజీగా ఉంది అని చెప్తుంది. అప్పుడే లోపల నుంచి
బ్యాన్ అరిచిన సౌండ్ వినిపిస్తుంది. తన క్లయింట్ మెంటల్లీ అన్స్టేబుల్గా ఉండి బ్యాన్ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. షాహు జంగ్ని కంగారు పడొద్దని చెప్తుంది. ఇలాంటివి తాము ఫేస్ చేస్తూనే ఉంటామని అంటుంది. జంగ్ లోపలికి వెళ్తూ ఉంటే షాహు ఆపేస్తుంది. తానిప్పుడు మెంటల్ డిజార్డర్తో బాధపడుతుంది. కొత్త పర్సన్ దగ్గరికి వస్తే మరింత రెచ్చిపోవచ్చు అని చెప్తుంది. బ్యాన్ తన క్లయింట్ని కూల్ చేస్తుంది. ఆ అమ్మాయి తన తమ్ముడిని తలుచుకొని ఏడుస్తూ తన ఫ్యామిలీ పరిస్థితి గురించి చెప్తుంది. బ్యాన్కి కూడా తన చిన్నప్పటి చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తన డాడీ జైనికి తన మమ్మీ బ్రేస్లెట్ ఇచ్చేయడం అంతా గుర్తుకొచ్చి బ్యాన్కి జైని మీద కోపం వస్తుంది. ఆ క్లయింట్కి తన తమ్ముడు వచ్చాక తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షాహు జంగ్తో చూసారా మన బ్యాన్ ఎంత స్మార్టో, క్లయింట్ని ఎలా కూల్ చేసిందో అని మెచ్చుకుంటుంది. బ్యాన్ సాడ్గా కనీసం ఆ అమ్మాయి దగ్గర తమ్ముడైనా ఉన్నాడని అనుకుంటుంది. జంగ్ వచ్చి మీరు ఫ్రీయా అని అడుగుతాడు. షాహు మిస్టర్ లు కండిషన్ బాగాలేదు అని చెప్తుంది. దాంతో బ్యాన్ తనని ఆఫీస్కి రమ్మంటుంది. చూసి బ్యాన్ నేను బాగానే ఉన్నాను, మీ సంగతి చెప్పండి అని అంటుంది. జంగ్ నేను 3 రోజులుగా సరిగ్గా నిద్రపోలేదు అని బ్యాన్ని ప్రేమగా చూస్తూ చెప్తాడు. ఇంకేదైనా ప్రాబ్లమా అని అడిగితే జంగ్ అవును, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని అంటాడు. బ్యాన్ తనకి కొత్త మెడిసిన్స్ని ఇస్తుంది. జంగ్ మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉంటే బ్యాన్ పైన ఏదో తీయడానికి వెళ్ళి జారి పడిపోతుంది. అప్పుడు జంగ్ తనని పట్టుకుంటాడు. బ్యాన్ తనని హిప్నోటైజ్ చేసి నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది. జంగ్ పక్కనే ఉండడంతో బ్యాన్కి కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కానీ తన డాడీ తన అమ్మకి చేసిన మోసం చూసి తను ఎవరిని ప్రేమించకూడదని అనుకుంటుంది. తర్వాత జంగ్ కళ్ళకి దెబ్బ తగులుతుంది. మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చున్నారు, మీరింటికి వెళ్ళొచ్చు అని బ్యాన్ చెప్తుంది. జంగ్ థ్యాంక్ యూ, నీ వల్ల నేను నిద్రపోగలిగాను, డిన్నర్ టైం అయింది, కలిసి చేద్దామా అంటే బ్యాన్ టైం లేదని చెప్తుంది. జంగ్ సడన్గా తనని కిస్ చేస్తాడు. బయట మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. అది చూసిన బ్యాన్ భయపడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు తన స్టెప్ మదర్ తనని ఇలాగే వర్షంలో బయట వదిలేసేది. బ్యాన్ పడబోతూ ఉంటే జంగ్ పట్టుకుంటాడు. కానీ తన కాలికి దెబ్బ తగులుతుంది. ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. జంగ్ నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు కదా అంటే బ్యాన్ నువ్వు నా పేషెంట్వి, నువ్వు ఇంటిమేట్ విషయాలు మాట్లాడకపోతే మన మధ్య అంతా బాగానే ఉంటుంది అని అంటుంది. ఎవరో వాళ్ళిద్దరి ఫొటోస్ తీసి జైనీకి పంపిస్తారు. జైనీకి చాలా కోపం వస్తుంది. ఆ అమ్మాయి ఇక బ్రతకూడదు అని తన అమ్మ అంటుంది. తర్వాత జంగ్ నిద్ర పట్టట్లేదు, మళ్ళీ హిప్నోటైజ్ చేయవా అని కాల్ చేస్తాడు. అప్పుడే బ్యాన్ గట్టిగా అరిచిన సౌండ్ జంగ్కి వినిపిస్తుంది. ఎవరో బ్యాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. బ్యాన్ వాళ్ళని దెబ్బతీస్తుంది. దీని వెనుక జైని ఉందని బ్యాన్కి అర్థమవుతుంది. తాను జైనిని కలవడానికి వెళ్తుంది. జంగ్ ఆ ఆఫీసర్లని బ్యాన్ గురించి అడుగుతాడు. అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేసి తను బ్యాన్ని హోటల్లో చూశానని చెప్తాడు. ఇటు జైని ఫోన్లో తన అమ్మకి హ్యాపీగా ఈ రోజుతో బ్యాన్ పరువు పోతుంది అని చెప్తూ ఉంటుంది. అప్పుడే బ్యాన్ని చూసి జైని భయపడిపోతుంది. బ్యాన్ జైనిని బాగా దెబ్బతీస్తుంది. బ్యాన్ తనని చంపాలని చూస్తూ ఉంటే జంగ్ వచ్చి బ్యాన్ని ఆపుతాడు. జైని చిన్నప్పుడు తన డాడీని లాగేసుకోవడమే కాకుండా ఇప్పుడు తనని హత్య చేయడానికి ట్రై చేస్తుందని బ్యాన్ చాలా కోపంగా ఉంటుంది. జంగ్ జైనిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వస్తారు. బ్యాన్ స్టెప్ అమ్మ బ్యాన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే జంగ్ ఆపుతాడు. నీకు కాబోయే వైఫ్ని ఇలా హాస్పిటల్లో చూసి కూడా ఆ అమ్మాయిని కాపాడుతున్నావా అని బ్యాన్ అమ్మ అరుస్తుంది. పోలీసులకి కాల్ చేయడానికి వెళ్తే జైని నన్ను చంపడానికి ట్రై చేసినట్టు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని బ్యాన్ చెప్తుంది. తన డాడీ బ్యాన్ని వెళ్ళిపోమని చెప్తే తను వెళ్ళిపోతుంది. జంగ్ కూడా తన వెంటే వెళ్తాడు. బ్యాన్ స్టెప్ అమ్మ 16 ఏళ్ల క్రితమే తను తన అమ్మతో పాటే చచ్చిపోయి ఉండాల్సింది అని తిడుతూ ఉంటుంది. ఇటు జంగ్ బ్యాన్ దెబ్బలకు మెడిసిన్ అప్లై చేస్తూ నువ్వు జియాంగ్ ఫ్యామిలీని ఎలా గుర్తుపట్టావని అడుగుతాడు. బ్యాన్ అది నా పర్సనల్ మ్యాటర్, వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటుంది. జంగ్ నేను నీకు హెల్ప్ చేయగలను, మా డాడీ జైనీతో పెళ్లి చేయాలనుకుంటున్నారు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావని బ్యాన్ అడిగితే నువ్వు నా బాడీ మీద నీ పేరు రాసేంత డేరింగ్ పర్సన్వి అందుకే అని అంటాడు. బ్యాన్ వెళ్తూ నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే నువ్వు నాతో రావడానికి రెడీనా అని అడిగితే జంగ్ నవ్వుతాడు. తర్వాత జైని జంగ్ వెడ్డింగ్ జరగబోతుందని బ్యాన్కి తెలుస్తుంది. జంగ్ని లాగేసుకోవడానికి ఇదే రైట్ టైం అనుకుని బ్యాన్ రెడీ అవుతుంది. వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ జంగ్ కళ్ళు బ్యాన్ కోసమే వెతుకుతూ ఉంటాయి. అప్పుడే బ్యాన్ రావడంతో జంగ్ తనతో పాటు బైక్ మీద తీసుకెళ్ళిపోతాడు.
కొంత దూరం వెళ్ళాక బైక్ ఆపి ఈరోజు నాకు కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి బ్యాన్ వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పిచ్చిది, నన్ను ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందని జంగ్ అనుకుంటాడు. బ్యాన్ ఇంటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఆ అబ్బాయి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, తనను వదిలేసిన ఈ అమ్మాయి ఎంత బ్యాడ్ పర్సన్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జంగ్ వచ్చి బ్యాన్ని వైఫ్ అని పిలిచి హక్ చేసుకుంటాడు. ఒక ఆవిడ, ఆ అబ్బాయి ఎంత హ్యాండ్సమ్, నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ తనని బయటికి పంపించేసింది, నువ్వే తనని చూసుకోవాలి అని అంటుంది. జంగ్ థ్యాంక్ యూ ఆంటీ, కానీ బ్యాన్ తప్పలేదు అని డ్రామా చేస్తూ ఉంటాడు. బ్యాన్ తనని లోపలికి తీసుకుని వెళ్ళి ఏంటి నాటకాలు అని అడుగుతుంది. నిన్ను సపోర్ట్ చేసినందుకు మా డాడీ నన్ను బయటికి పంపించేశారు అని అంటాడు జంగ్. నువ్వు సీఈఓ కదా అని బ్యాన్ అడిగితే మా డాడీ నాకు ఇంకా ఆ పవర్ ఇవ్వలేదు, ఇప్పుడు నా దగ్గర విల్లా కూడా లేదు, నీ మీదే డిపెండ్ అవ్వాలి అని అంటాడు. నువ్వు గెస్ట్ రూమ్లో పడుకో, నైట్ పూట ఎక్కడైనా కనిపిస్తే ఇంటి నుంచి బయటికి గెంటేస్తానని బ్యాన్ వార్నింగ్ ఇస్తుంది. జంగ్ తన అమ్మ ఫోటో చూసి తనని మదర్ ఇన్ లా అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షాహు నుంచి కాల్ వస్తుంది. బ్యాన్ వెళ్ళబోతూ ఉంటే జంగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటాడు. షాహు, నువ్వు మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయిని దాచిపెట్టావా ఏంటి అని అడుగుతుంది. బ్యాన్ అది టీవీ సౌండ్ అని అబద్ధం చెప్తుంది. జంగ్ తనని బ్రేక్ఫాస్ట్ చేయమని అడిగితే బ్యాన్ నాకు కొంచెం పనుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. జంగ్కి తన డాడీ నుంచి కాల్ వస్తుంది. ఎక్కడికి మాయమయ్యావని అడిగితే మీ కోడల్ని బుజ్జగించడానికి వచ్చానని చెప్తాడు జంగ్. తన డాడీ, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, తను నిన్ను అస్సలు ఒప్పుకోదు అని అంటారు. జంగ్ షాహు చెప్పిన మాటలు విని మిస్టర్ హీ కొడుకు ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో చూద్దామని వెళ్తాడు. బ్యాన్ మిస్టర్ హీ రిపోర్ట్ చూసి తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది. మిస్టర్ హీ తన కొడుకుతో నేనిక నిన్ను పెళ్లి కోసం ఫోర్స్ చేయను అని చెప్పి బ్యాన్తో నేను బాగానే ఉన్నాను, ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్తారు. వాళ్ళ కొడుకు బ్యాన్తో మీరు చెప్పిన మాటలు గుర్తుంచుకుంటానని అంటాడు. మిస్టర్ హీ వెళ్తూ తన కొడుకుతో ఇక డాక్టర్ బ్యాన్ గురించి ఆలోచించుకో, తనకి ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడని చెప్తారు. బ్యాన్ అది కాదని చెప్పబోతూ ఉంటే జంగ్ బ్రేక్ఫాస్ట్ చేయమని అంటాడు. నువ్వు మిస్టర్ హీతో ఏమైనా అన్నావా అని బ్యాన్ అడిగితే లేదు, నా వైఫ్కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పాను అంతే అని అంటాడు జంగ్. అది విన్న బ్యాన్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంది. తర్వాత బ్యాన్ జంగ్ తనని వెడ్డింగ్ నుంచి ఎలా తీసుకెళ్లాడో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే షాహు వచ్చి నువ్వు జంగ్తోనే ఉంటున్నావా అని అడుగుతుంది. నన్నెవరూ మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు అని బ్యాన్ అంటే జంగ్ చెప్పగానే నువ్వు వెడ్డింగ్ నుంచి తనని తీసుకెళ్లడం, మళ్ళీ తన మీద ఇంట్రెస్ట్ లేదు అనడం ఏంటి అని షాహు అడుగుతుంది. తన పేరెంట్స్ పెళ్ళి కలిసి లేదు కాబట్టి ప్రేమను నమ్మట్లేదని బ్యాన్ బాధపడుతుంది. బ్యాన్ ఇంటికి రాగానే లైట్లు ఆన్ అవ్వవు. తను తన అమ్మ ఫోటో దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన అమ్మ ఫోటోలో తనని జంగ్ని ఎడిట్ చేసి పెట్టి ఉండడం చూసి షాక్ అవుతుంది. ఇదేంటి అని అడిగితే టెక్నాలజీ మ్యాజిక్, నీ అమ్మకి తన సన్నిల్లా ఎవరో తన కూతుర్ని చూసుకునే పర్సన్ ఎవరో తెలియాలి కదా అని జంగ్ అంటాడు. చిన్నప్పుడు అమ్మ తనకి మంచి హస్బెండ్ని వెతుకుతానన్న మాటలు గుర్తుకొచ్చి బ్యాన్ ఎమోషనల్ అవుతుంది. తర్వాత బ్యాన్ టీవీ చూస్తూ ఉంటే ఫేమస్ పెయింటర్ జేనీ హస్బెండ్ని ఒక అమ్మాయి బైక్ మీద తీసుకెళ్లిపోయిందని న్యూస్ వస్తూ ఉంటుంది. బ్యాన్ తన స్టెప్ మదర్ మెడలో తన అమ్మ నెక్లెస్ చూసి షాక్ అవుతుంది. వెంటనే జియాంగ్ హౌస్కి వెళ్తుంది. అక్కడ జంగ్ తన కారులో ఎక్కమని చెప్తాడు. జియాంగ్ హౌస్లోకి వెళ్ళగానే తన స్టెప్ అమ్మ మీద నీళ్లు పోస్తుంది. నా అమ్మ జ్యువెలరీస్ అన్నీ నాకు ఇచ్చేయండి, లేదంటే పోలీసులకు చెప్తానని అంటుంది. స్టెప్ మదర్ తనని కొట్టబోతే బ్యాన్ వాళ్ళిద్దరికీ చెంప దెబ్బలు కొడుతుంది. ఆ సౌండ్ విని తన డాడీ వచ్చి ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని అరుస్తారు. అప్పుడే జంగ్ వచ్చి ఎవరినైనా కొట్టు, వాళ్ళ మెడికల్ బిల్స్ నేను కడతానని అంటాడు. ఆ తర్వాత బ్యాన్ తన జైనీ దగ్గరున్న తన అమ్మ బ్రేస్లెట్ రింగ్ లాక్కుంటుంది. ఇక్కడితో లెక్క సరిపోలేదు అని జంగ్ బ్యాన్ డాడీతో నాకు జైనీతో కాదు బ్యాన్తో పెళ్లి జరగాలని చెప్తాడు. బ్యాన్ జియాంగ్ ఫ్యామిలీకి బయాలజికల్ కూతురు కాబట్టి తను 60% షేర్లు తనకి రావాలి. ఈ పేపర్స్ మీద సైన్ చేయండి, లేదంటే మా కోఆపరేషన్ మొత్తం ఆపేస్తాను అని జంగ్ తనని ఫోర్స్ చేస్తాడు. జంగ్ తనకి హెల్ప్ చేయడం బ్యాన్కి ఇష్టం ఉండదు, కానీ తను తన అమ్మ కోసం ఆ ఆస్తిని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు జియాంగ్ ఫ్యామిలీ బట్లర్ వచ్చి తన అమ్మ తన ఫోటో ఉన్న ఫ్రేమ్ ఇస్తాడు. నీ అమ్మని నువ్వే చంపేశావు, మళ్ళీ తన కోసం వస్తున్నావా అని స్టెప్ మదర్ తిడుతుంది. బ్యాన్కి చిన్నప్పుడు తన బర్త్డే రోజున అమ్మ కార్ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన విషయం గుర్తుకొస్తుంది. ఆ భయంకరమైన జ్ఞాపకాలతో బ్యాన్ ఉలిక్కిపడి నిద్రలేచి ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఫ్రేమ్ లోపల ఒక మెమరీ కార్డ్ ఉంటుంది. బ్యాన్ దాన్ని ప్లే చేసి వింటూ ఉంటే అందులో తన ఫాదర్ గొంతు వినిపిస్తుంది. తను తన వైఫ్ అంటే బ్యాన్ అమ్మకి యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా అందులో ఉంటుంది.
బ్యాన్ తన డాడీ స్టెప్ అమ్మ కలిసి తన అమ్మని ఎలా కారులో ఎక్కిస్తున్నారో ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటుంది. బ్యాన్ ఆలోచనలో ఉండగానే జంగ్ వచ్చి జియాంగ్ ఫ్యామిలీలో అందరూ ఇన్సోమీనియాతో బాధపడుతున్నట్టున్నారు అని అంటాడు. బ్యాన్ తనకి థ్యాంక్ యూ అని చెప్తుంది. జంగ్ థ్యాంక్స్ చెప్తే ఏమవుతుంది, నాకు ప్రాక్టికల్ పనులే ఇష్టమని కిస్ చేయడానికి వస్తే బ్యాన్ ఫేస్ని కవర్ చేసుకుంటుంది. అప్పుడు జంగ్ తన అరచేతి మీద కిస్ చేసి అరచేయి హృదయానికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే నేను నీ మనసుకి కిస్ చేశానని అంటాడు. అది విన్న బ్యాన్ సిగ్గుపడి రూమ్లోకి పారిపోతుంది. తర్వాత బ్యాన్ తన డాడీని పిలిచి తన అమ్మని చంపడంలో మీ హ్యాండ్ ఉందా ఏంటి అని అడుగుతుంది. తన డాడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది అని అడిగితే బ్యాన్ ఆ రికార్డింగ్ని వినిపిస్తుంది. యాక్సిడెంట్ మీరు ప్లాన్ చేశారు కదా, మీరు నిజం చెప్తే మాస్టర్ మైండ్ ఆ స్టెప్ మదర్ అని నమ్మి నేను మిమ్మల్ని కాపాడుతానని అంటుంది. తన డాడీ నిజమేంటంటే నిన్ను కనేటప్పుడు మీ అమ్మకి బ్లడ్ లాస్ అయ్యి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. నిన్ను కనేటప్పుడే ఆవిడ చనిపోయింది. తను అసలు మంచి వైఫ్ కూడా కాదు అని తిడుతూ ఉంటారు. అది విన్న బ్యాన్ నన్ను గిల్టీ నుండి ఫ్రీ చేసినందుకు థ్యాంక్ యూ. ఇక మీద నేను హార్ట్లెస్ పర్సన్గా మారినా నన్నేమీ అనకండి అని అంటుంది. బ్యాన్ తన అమ్మ సమాధి దగ్గర ఏడుస్తూ మీరు ఇంత స్ట్రాంగ్ లేడీ, అలాంటి పర్సన్ని ఎలా లవ్ చేశారు, మీరు ఈ ప్రపంచంలో బెస్ట్ అమ్మా అని అంటుంది. అప్పుడే జంగ్ అక్కడికి వచ్చి ఏడవకు, రివెంజ్ తీసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను, నా దగ్గర మనీ పవర్ అన్నీ ఉన్నాయని అంటాడు. బ్యాన్ నువ్వు నాకు ఇష్టం లేదు అంటే పర్వాలేదు, నాకు రివార్డ్ ఏమీ వద్దు, నీకు హెల్ప్ చేయడమే నాకు కావాలి అని జంగ్ అంటాడు. ఇద్దరూ కలిసి జియాంగ్ ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. బట్లర్ ఇంటిలో సీక్రెట్గా సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాడు. జైనీ బర్త్డే వస్తుంది. జంగ్ బ్యాన్ అందరినీ ప్లాన్లోకి దించుతారు. ఫేమస్ సైకాలజిస్ట్ డాక్టర్ జూనో చైనాకు వస్తున్నారని మీడియాలో ప్రచారం చేస్తారు. బ్యాన్ అమ్మలాగే వేషం వేసుకుని తన స్టెప్ మామని భయపెట్టడానికి చూస్తుంది. స్టెప్ అమ్మ భయపడి బ్యాన్ అమ్మ ఆత్మ నన్ను చంపాలని చూస్తుందని పిచ్చిదానిలాగా అరుస్తుంది. బ్యాన్ తన స్టెప్ అమ్మని డాక్టర్ జూనో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ తనకి హిప్నాటిజం చేసి తన అమ్మ యాక్సిడెంట్ గురించి అడుగుతుంది. ఆ స్టెప్ అమ్మ మిస్టర్ జియాంగ్ని పెళ్లి చేసుకోవాలని అతనితో కలిసి తనని చంపేశానని నిజం ఒప్పుకుంటుంది. ఈ మొత్తం సీను సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. ఇదే టైంలో జైనీ బర్త్డే పార్టీలో తను అందరినీ మోసం చేస్తూ డేటింగ్ చేస్తుందని అందరికీ తెలిసిపోతుంది. అది చూసి పార్టీకి వచ్చిన వాళ్ళంతా పెయింటింగ్ ఆర్టిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటావు, కానీ నీ క్యారెక్టర్ ఇంత దరిద్రమా అని జైనీని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తన కూతురు చేసిన పనికి జైనీ అమ్మ తన మీద కోప్పడుతుంది. వాళ్ళ పరువు మొత్తం పోతుంది. నేను ఆ అబ్బాయిలను ఇన్వైట్ చేయలేదు, ఎలా వచ్చారో తెలీదు అని జైనీ అంటుంది. కానీ దీని వెనుక బ్యాన్ జంగ్ ఉంటారు. జంగ్ వచ్చి జైనీని పబ్లిక్గా సారీ చెప్పమని అడుగుతాడు. ఇలా అయితే మా కూతురి పరువు పోతుంది అని జైనీ అమ్మ అంటుంది. బట్లర్ సీక్రెట్గా అక్కడ ఆడియో డివైస్ పెట్టడంతో వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ బ్యాన్ ఇంకా జంగ్ వినేస్తారు. బ్యాన్ ఫాదర్ కంట్రీ దాటించిన వస్తువులు కస్టమ్స్లో పట్టుబడతాయి. అది జంగ్ పని అని బ్యాన్కి తెలుస్తుంది. వీరికి వస్తువుల డబ్బులు రావు, స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని బ్యాన్ అంటే అవును, అప్పుడు వాళ్ళు షేర్లు అమ్మాల్సి వస్తుంది. నువ్వు మేజర్ షేర్ హోల్డర్ అయ్యి వాళ్ళని చైర్మన్ పొజిషన్ నుంచి తీసేయొచ్చని జంగ్ ఐడియా ఇస్తాడు. నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావని బ్యాన్ అంటే ఇదంతా నా మదర్ ఇన్ లాకి చెందాలి, నా వైఫ్కి మాత్రమే ఈ కంపెనీ అర్హత ఉంది అని జంగ్ అంటాడు. బ్యాన్ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టాక్ ప్రైస్ పడిపోవడంతో షేర్ హోల్డర్స్ మిస్టర్ జియాంగ్ మీద కోపంగా ఉంటారు. బ్యాన్ వచ్చి కంపెనీ షేర్స్ పడిపోతూ ఉంటే చిన్న ప్రాబ్లం అంటారా అని అడుగుతుంది. నిన్ను లోపలికి ఎవరు రానిచ్చింది అని డాడీ అంటే నేను ఈ కంపెనీలో పెద్ద షేర్ హోల్డర్ని అని బ్యాన్ చెప్తుంది. తన అమ్మ వీలునామా ప్రకారం మొత్తం షేర్స్ తనవే అని లాయర్ చెప్పడంతో జియాంగ్ని చైర్మన్ పదవి నుంచి దిగిపోమంటారు. అందరూ ఒప్పుకోవడంతో తనకి ఇష్టం లేకపోయినా ఆయన రిజైన్ చేసేస్తారు. ఒక సైకాలజిస్ట్ కంపెనీని ఎలా నడుపుతుంది అని డాడీ అన్న బ్యాన్ వాళ్ళని బయటికి పంపించేస్తుంది. ఆ షేర్స్ తన అమ్మ ముందు తనకి ట్రాన్స్ఫర్ చేశారని లాయర్ ఫైల్స్ని చూపిస్తాడు. ఇదంతా నీ వల్లే జరిగింది, జంగ్కి థ్యాంక్ యూ చెప్పు, తను నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడు అని షాహు అంటుంది. తర్వాత బ్యాను జంగిని కలిసి గెలిచినందుకు హ్యాపీగా ఉంటుంది. తన దగ్గర ఉన్న DNA రిపోర్ట్ ప్రకారం జైనీ మిస్టర్ జియాంగ్ కూతురు కాదు, ఒక ఫేమస్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కూతురు అని తెలుస్తుంది. జైనీ అమ్మ పెళ్లికి ముందే జియాంగ్ని మోసం చేసిన విషయం బయటపడుతుంది. ఎవరో నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు అని జైనీ అంటే నేనే టెస్ట్ చేయించాను, నువ్వు వేరే పర్సన్ కూతురివి అని మిస్టర్ జియాంగ్ అంటాడు. జైనీ అమ్మ జియాంగ్ని తక్కువ చేసి మాట్లాడడంతో ఆయనకి కోపం వస్తుంది. బ్యాన్ అంతా చూస్తూ తన పగ తీరిందని అనుకుంటుంది. బ్యాన్ తన స్టెప్ అమ్మ దగ్గర హిప్నోసిస్ ద్వారా నిజం తెలుసుకుంటుంది.
తను జియాంగ్ గ్రూప్ చైర్మన్ అని తెలిసి ఆయనతోనే పెళ్లి కోసం తను ఈ అబద్ధం ఆడిందని ఒప్పుకుంటుంది. ఈ విషయం బయటపడకుండా చూసుకోవాలని జైని అమ్మ తన ఓల్డ్ రవర్ ఆర్టిస్ట్ మిస్టర్ లిన్ దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో అని బ్రతిమాలుతుంది. నన్ను వదిలేసి జియాంగ్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నీ కూతురు దొరికిపోగానే నా దగ్గరికి వచ్చావా అని లిన్ అంటాడు. వాళ్ళిద్దరి మాటల్ని బ్యాన్ రికార్డ్ చేసేస్తుంది. ఎగ్జిబిషన్లో జైని ఆ పెయింటింగ్స్ తనవే అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే జంగ్ వచ్చి జైని మిస్టర్ జియాంగ్ కూతురు కాదు, ఈ ఆర్టిస్ట్ లిన్ కూతురు అని DNA రిపోర్ట్ అందరికీ చూపిస్తాడు. జైని అమ్మ తనని సేవ్ చేయమని లిన్ని అడిగినా తను హెల్ప్ చేయడు. బ్యాన్ ముందే ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల పోలీసులు ఫ్రాడ్ కేసులో జైనిని జియాంగ్ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు. తనని జైలుకి తీసుకుని వెళ్తూ ఉంటే జైని అమ్మ బ్యాన్ని తిడుతూ ఇదంతా నీ పనే కదా అని అరుస్తుంది. మిస్టర్ జియాంగ్ అక్కడి నుంచి తప్పించుకుందామని చూస్తాడు. జంగ్ నువ్వు ఆయన్ని అసలు వదిలేకు అని బట్లర్ లైటర్ తనకిస్తాడు. అప్పుడే బట్లర్ వచ్చి మిస్టర్ జియాంగ్ని కిడ్నాప్ చేస్తాడు. నేను నీకేం చేశానని జియాంగ్ అంటే 20 ఏళ్ల క్రితం నా వైఫ్ని నువ్వు కాల్చి చంపేశామని బట్లర్ అంటాడు. జియాంగ్ బట్లర్ వైఫ్తో అఫైర్ పెట్టుకోవడం వల్ల బట్లర్ తన వైఫ్ని కోల్పోతాడు. అందుకే బట్లర్ జియాంగ్ని చంపేసి బ్యాన్కి మెసేజ్ చేసి అక్కడికి పిలుస్తాడు. బ్యాన్ అక్కడికి వచ్చేసరికి తన డాడీ చనిపోయి ఉంటారు. బట్లర్ బ్యాన్ని స్పృహ తప్పేలాగా చేసి తన చేతిలో చాకు పెట్టి అక్కడ నిప్పంటించడానికి ట్రై చేస్తాడు. కానీ బ్యాన్ అప్పుడే లేస్తుంది. నువ్వు స్పృహ తప్పినట్టు నటించావా అని బట్లర్ అంటాడు. మా నాన్నే నీ వైఫ్ని చంపారని నువ్వు అనుకుంటున్నావని తనకి ఒక రిపోర్ట్ని చూపిస్తుంది. ఆ రోజు మంటలు రాకముందే నీ వైఫ్ అప్పటికే చనిపోయింది. మా డాడీ పారిపోవడం చూసి నువ్వు అపార్థం చేసుకున్నావు. ఆటోప్సీ రిపోర్ట్స్ ప్రకారం తనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. మా డాడీకి ఆస్తమా ఉంది, తను నిప్పు అంటించలేదు అని బ్యాన్ చెప్తుంది. రిపోర్ట్ అబద్ధమని బట్లర్ అంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఆ మంటలు వచ్చాయని బ్యాన్ నిజం చెప్తుంది. నీకు నా సీక్రెట్ ఎప్పుడు తెలిసింది అని బట్లర్ అడిగితే జియాంగ్ హౌస్లో చనిపోయింది నీ వైఫేనని, ఆ లైటర్ తనకి తన గ్రేవ్ దగ్గర దొరికిందని జంగ్ చెప్పాడని బ్యాన్ అంటుంది. బట్లర్ తన తప్పు తెలుసుకుంటాడు. హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవద్దని బ్యాన్ చెప్తుంది. అప్పుడే పోలీసులు వచ్చి బట్లర్ని అరెస్ట్ చేస్తారు. నేను ఇది డిజర్వ్ చేస్తాను, నిన్ను కూడా చంపాలని చూశానని బట్లర్ అంటాడు. బ్యాన్ జంగ్తో కలిసి తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్తుంది. తన అమ్మ పగ తీర్చుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ తన లైఫ్లో సంతోషం దొరికిందని తన అమ్మతో పంచుకుంటుంది. జంగ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీనా అని అడుగుతాడు. బ్యాన్ నా వేలికి ఏదో తక్కువైంది అని అంటుంది. జంగ్ తను స్కూల్ డేస్ నుంచి తనని లవ్ చేస్తున్నానని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. ఈ శ్మశానంలో ప్రపోజ్ చేయడం ఏంటి అని బ్యాన్ నవ్వుతూ ఉంటే ఎవరికి అంత తొందర వాళ్ళే చేసుకుంటారని జంగ్ అంటాడు. నేను తొందరలో లేనని బ్యాన్ అంటే నేను 10 ఏళ్ళుగా నిన్ను లవ్ చేస్తున్నానని జంగ్ చెప్తాడు. నిజం చెప్పాలంటే నేను కూడా 10 ఏళ్ళుగా నిన్నే ప్రేమిస్తున్నానని బ్యాన్ ఒప్పుకుంటుంది. ఫైనల్గా ఇద్దరు తమ ప్రేమని బయట పెట్టుకుంటారు. జంగ్ బ్యాన్ని కిస్ చేయడంతో డ్రామా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.